నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్. ఇక నేను మీ గగన్. ఇవాళ వార్తా విశేషాలంటో తెలుసుకుందాం. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆంధ్రజ్యోతిలో గనక మెయిన్ మనం చూసినట్లయితే ఇక మనకి కనిపిస్తుంది నా దేశం నా బాధ్యత అంటూ మనకు కనిపిస్తుంది. ఇక కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కరచాలనం చేస్తున్నది కూడా కనిపిస్తుంది. ఇక గురువారం అమరావతి రోడ్లో ముఖ్యంగా మనం చూస్తే ఇక కాన్వాయ్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ముఖ్యంగా 6 లేదంటే 9 కార్లు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే కేవలం 4 కార్లతోనే సీఎం చంద్రబాబు కాన్వాయ్ అయితే వెళ్తుంది. ఇక గురువారం 3 కార్ల కాన్వాయ్లో వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనకు కనిపిస్తున్నారు. బాధ్యత అనేది ఎక్కడి నుంచో కాదు, మన నుంచే స్టార్ట్ అవ్వాలన్నట్లుగా సీఎం చంద్రబాబు, అలాగే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నరేంద్ర మోదీ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఇక్కడ ఎక్కడైతే పెట్రోల్ కొరత, డీజిల్ కొరత లభిస్తుందో దాన్ని కాస్త దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇక నుంచి పెట్రోల్, డీజిల్ అనేవి కాస్త మితంగా వాడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ నుంచి మనం చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్ పైన రేట్లు కూడా పెరగడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ పైన 3 రూపాయల నుంచి 4 రూపాయల మధ్యలో పెరిగినట్లు, ఇక డీజిల్ పైన కూడా 3 నుంచి 4 రూపాయలు పెరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాస్త అవగాహన పెంచుకొని, ముఖ్యంగా ఇలాంటి విషయాలు అంటే ఎవరైతే ట్రావెల్ చేస్తారో ఉద్యోగరీత్యా, అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లడం కావచ్చు, ఏదైనా కానీ కాస్త పెట్రోల్ అనేది కాస్త లిమిట్ గా వాడితే గనక ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక వాళ్ళతోనే ప్రారంభించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏకంగా కాన్వాయిల్ కూడా లిమిట్ తగ్గించి లిమిటెడ్ గా మాత్రమే వెళ్తున్నారు. ఇక మనమే ముందడుగు వేద్దాం. ఇక ప్రతి శుక్రవారం నో వెహికల్ డే, కాన్వాయ్ సైజు తగ్గించుకుందాం, అత్యవసరమైతేనే విదేశీ పర్యటనలు, ఏసీలు 24 నుంచి 26 డిగ్రీలను దాటొద్దు, ఇక కొత్త వాహనాలు కొంటే ఈవీలే కొనాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక అవసరమైతే సైకిళ్లపై సచివాలయానికి, జిల్లాల పర్యటనలోనూ పొదుపు దృష్టి, ప్రతి అంశంలోనూ ప్రజలకు ఆదర్శం, అలాగే పొదుపు చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ, ఇక శాఖల వారీగా కార్యదర్శులు నివేదిక ఇవ్వాలి అంటూ కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మార్గనిర్దేశం అయితే చెప్పడం జరిగింది. ఇక పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నా దేశం నా బాధ్యత అనేది ఒక కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ఇక ప్రజలందరూ కాస్త అప్రమత్తంగా ఉండాలి. పెరిగిన ధరలు, అలాగే ముఖ్యంగా యుద్ధ వాతావరణం కరంగా మనం ఏదైతే చాలా ఇబ్బంది పడే వాతావరణం కనిపిస్తుందో దాని నుంచి కాస్త రిలాక్స్ మోడ్లోకి వెళ్ళాలంటే ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత మంత్రులు, అధికారులతో జరిపిన సమావేశంలోనూ ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశం మనకు ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు దేశాన్ని మనకి తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని కూడా అన్నారు. ఇక దేశాన్ని కాపాడుకునేందుకు పొదుపు చర్యలు పాటిద్దామని పిలుపునిచ్చారు. అందులో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న అన్ని, ముఖ్యంగా ఏవైతే ప్రధాని నరేంద్ర మోదీ 8 సూత్రాలను చెప్పారో, ఇంకా 8 సూత్రాల ప్రిన్సిపల్ని అయితే ఖచ్చితంగా అమలు చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్, సీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళికకు ఓకే, 10 సీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో అమలు. ఇక కేంద్రం వాటా మనం చూసినట్లయితే 40,352 కోట్ల రూపాయలు అయితే మనకు కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ పెట్టుబడులకు 59,000 కోట్లు కూడా కనిపిస్తుంది. అంటే ఇక రానున్న రోజుల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే టెక్నాలజీ పరంగా డెవలప్ అవ్వాలనుకుంటున్నామో, ఇక దానికోసం తొలి అడుగు వేసి అంటే ఐటీ హబ్గా మార్చేందుకు కూడా ముఖ్యంగా అంటే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా సీఎం చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక మనం చూసినట్లయితే దేశానికి రక్షణ సీమ అంటూ మనకు కనిపిస్తుంది. పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ల తయారీ కేంద్రం, నేడు ఏఎంసీఏ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన, రక్షణ డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులు కూడా. అలాగే రక్షణ మంత్రి మనం చూసినట్లయితే రాజ్నాథ్, ఇక సీఎం చంద్రబాబు రాక అయితే ఇక ఉంటుంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చరిత్రలో సరికొత్త అధ్యాయం, ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లా అంటూ ఒక నేమ్ తెచ్చుకుంది. ఇక కాస్త మనం చూసినట్లయితే ఇప్పుడు దేశానికే రక్షణగా అయితే సీమ నిలుస్తోంది. ఇక సత్యసాయి జిల్లా యొక్క పేరు, ప్రాముఖ్యత మరి కాస్త వెదజల్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ శంకుస్థాపన సభకు ఏర్పాట్లు, 5వ తరానికి స్వాగతం, పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ, అసెంబ్లింగ్ ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు, దేశంలోనే తొలి 5వ తరం యుద్ధ విమానాల తయారీ ఇక్కడే,
భారీ ప్రాజెక్ట్ రాకతో ఏరోస్పేస్ హబ్గా శ్రీ సత్యసాయి జిల్లా అనుబంధ సంస్థల ఏర్పాటుతో భారీగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. అయితే ఇక 5వ తరానికి స్వాగతం అంటూ కాస్త శుభవార్త అయితే చెప్పిన మాటగా మనం చూడొచ్చు. అలాగే ఇక ముఖ్యంగా మనం ఇంకొక వార్త చూసినట్లయితే కేరళ సీఎంగా సతీశన్ అయితే కొన్ని రోజులుగా చాలా ఆసక్తిగా అంటే ముగ్గురు ఉన్నప్పటికీ బరిలో అయితే పదవి మాత్రం ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సీఎం సతీశన్ అయితే ఎంపికయ్యారు. ఇక సీఎంగా సతీశన్ అంటూ ఎప్పుడైతే ముఖ్యంగా తెలిసిందో ఇక ప్రతి ఒక్కళ్ళు అంటే ఇన్ని రోజులు ఉద్రిక్తత లేదంటే ఇన్ని రోజులు ఏదైతే పరిస్థితి ఉందో ఎవరవుతారు ఎలాంటి పరిస్థితిలో అన్నట్లుగా కాస్త ఇటు తమిళనాడు ఎలక్షన్స్ చూసుకుంటే ఒక పక్క చాలా ఆసక్తికరంగా మారాయి. ఇక కాస్త ఉత్కంఠ తీరింది అనుకున్నసరికి మళ్ళీ కేరళ వైపు దృష్టి మళ్ళింది. ఇక కేరళ కనుక మనం చూసుకున్నట్లయితే కేరళ సీఎంగా సతీశన్ 10 రోజుల ఉత్కంఠకు తెర. ప్రజల్లో బలమున్న నేత వైపే మొగ్గు. ఇక చివరి దాకా రేసులో కేసీ రమేష్ చింతాల అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ముగ్గురు సభ్యులు ఎవరవుతారా సీఎం ఎవరు చేతి దక్కుతారా అన్నట్లుగా కాస్త అలజడి వాతావరణం నెలకొంది. ఇక సీఎం పదవిని చేజెక్కించుకున్నారు సతీశన్. ఇక న్యాయవాది నుంచి సీఎం దాకా వరుసగా 6 సార్లు ఎమ్మెల్యే. న్యాయవాదితో తన ప్రస్థానం మొదలయ్యి ఏకంగా సీఎం అయ్యే స్థాయికి ఎదిగారు. అంటే మధ్యలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం అనేది అయితే సాధారణ విషయం కాదు. ఒక పక్క ప్రొఫెషనల్ గాను ప్రాక్టీస్ చేస్తూ ఆ ప్రాక్టీస్ ను మరి కొత్త దిశగా ఇక రాజకీయాల్లోకి ప్రవేశించి ఏకంగా ఎమ్మెల్యేగా 6 సార్లు విజయకేతనం ఎగరవేసి ఇప్పుడైతే సీఎం పదవిలో ఇక ఆసక్తిగా ఉన్న ఈ పరిణామం చూసినట్లయితే ఇక కేరళ ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం అంటున్న సతీశన్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా కేసీ వేణుగోపాల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ వివరాలు కనుక మనం చూసినట్లయితే ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని గవర్నర్ కు అందిస్తున్న సతీశన్. ఇదే కనుక మనం చూసినట్లయితే అంటే ఎమ్మెల్యేల మద్దతు కనుక మనం చూసినట్లయితే అక్కడే తమిళనాడు ఎలక్షన్స్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కానీ ఇక్కడ కేరళలో ఎలాంటి అంటే ఎవరు అవుతారు అన్న ప్రశ్నకి సమాధానం లేదు. కానీ ఒకసారి సీఎంగా సతీశన్ ఎప్పుడైతే నిర్ణయించారో వెంటనే ఆయన ఎమ్మెల్యేల మద్దతు కూడా గవర్నర్ కి సమీపించినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే గుంటూరు క్యాన్సర్ ఆసుపత్రి బేష్ లెవెల్ 1 స్థాయిలో నాట్కో క్యాన్సర్ సెంటర్ కు గుర్తింపు. అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమ వైద్యం. మహమ్మారి కట్టడికి 4 కోట్ల మందికి పరీక్షలు. మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. ఇక జీజీహెచ్ లో పెట్ స్కాన్ యూనిట్ ప్రారంభం. ఇవైతే కాస్త శుభవార్తలుగానే మనం చూడొచ్చు. క్యాన్సర్ మహమ్మారిని అడ్డుకట్టేందుకు తెరదించేందుకు కొత్తగా కొన్ని ప్రయత్నాలు చేశారు. ఇక గుంటూరుకు క్యాన్సర్ ఆసుపత్రి అయితే బేష్ గా ఉంది. ఇక పెట్ స్కాన్ కూడా ప్రారంభించిన సత్యకుమార్ పెమ్మసాని అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ఒమన్ భారత్ మధ్య సముద్ర గర్భంలో పైప్ లైన్. సహజ వాయువు ఎల్పీజీ సరఫరా కోసం 40,000 కోట్లతో 2,000 కిలోమీటర్ల మేర నిర్మాణం. గతంలోనే ప్రాథమిక పరిశీలన పూర్తి. ఇక హార్మోజ్ సంక్షోభం నేపథ్యంలో మళ్లీ తెరపైకి. సాధ్యాల నివేదిక బాధ్యతలు గెయిల్ ఐఓసీలకు అంటూ మనకి కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ఇదొక అంటే హార్మోజ్ జలసంధిని అసలు ఎలా చేస్తారా లేదా అనే పరిణామం అయితే మనం చూసాం. ఏదైతే మనకి ఇప్పుడు ఎల్పిజి పెట్రోల్ డీజిల్ అనేక సమస్యలు తెర ముందుకు వచ్చాయో ఈ ప్రధాన ద్వారం గనక అంటే ఇక్కడ ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలను కాస్త ఎత్తివేసినట్లయితే మనకి చాలా విధంగా అంటే ఏవైతే నిత్యావసరాలు కావచ్చు లేదంటే పెట్రోల్ డీజిల్ కావచ్చు కొన్ని ముడి చమురు సరుకులు ఏవైతే ఉన్నారో వాటికి చాలా ఇబ్బంది పడే వాతావరణం నెలకొంది. కానీ వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఇక హార్మోజ్ జలసంధి ఎలా చేస్తారా లేదా అని చెప్పేసి మళ్ళీ హార్మోజ్ సంక్షోభం నేపథ్యంలో మళ్ళీ తెరపైకి వచ్చిన అంశం మనం చూస్తున్నాం. ఇక ఢిల్లీలో గ్యాంగ్ రేప్ ఎక్కడ చూసినా దారుణాలు. పసిపిల్లల మీద దారుణాలు, మహిళల మీద దారుణాలు. ఎప్పటికీ ఈ విషయం అంటే ఏదైతే ఈ దుర్మార్గం ఉందో ఎప్పటికీ అంతమొందిస్తారు అంటే అది ఎప్పటికీ సాధ్యం కాని పరిస్థితి అన్నట్లుగా నెలకొంది. మనం చూసినట్లయితే ఢిల్లీలో నిర్భయ కేసు అని ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్ 2012లో బయటకు వచ్చింది. ఇక నిర్భయ యాక్ట్ అని ఒక చట్టం కూడా తీసుకొచ్చారు ఆ పేరు మీద. కానీ మళ్ళీ అదే తరహాలో ఢిల్లీలో అయితే గ్యాంగ్ రేప్ చోటు చేసుకుంది. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది అంటే ఎలాంటి నిందితులను ఎలాంటి శిక్ష వేసినా కానీ ఎలాంటి పరిస్థితులు మార్చలేమా అన్న ప్రశ్న అయితే పబ్లిక్ లో నుంచి వస్తుంది. అసలు ఈ కేసు విషయాలు కనుక మనం చూసినట్లయితే స్లీపర్ బస్సులో మహిళపై డ్రైవర్ కండక్టర్ అత్యాచారం.
టైం అడిగి మహిళని బస్సులోకి లాగి కిరాతకం, నిందితులు అరెస్ట్. ఇదైతే కాస్త అంటే ఎప్పుడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయో వెంటనే గనక నిందితులను పట్టుకున్నట్లయితే కాస్త అట్లీస్ట్ పబ్లిక్లో మళ్ళీ ఇలాంటి నేరాలు చేస్తే వెంటనే పట్టుబడతాం, తర్వాత కటకటాలు పాలవుతామని కాస్త అవేర్నెస్ అయినా ఉండాలంటే వెంటనే నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నా కాస్త ఉపయోగం ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మళ్ళీ జరగకూడదని ఎంత మేరకు ప్రయత్నించినా మళ్ళీ అదే జరుగుతోంది. ఇలాంటి విషయాలలో ముఖ్యంగా మనం చూసినట్లయితే కొన్నిసార్లు అసలు ఏమైపోతుంది సభ్య సమాజం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ జరిగే ఈ విషయాలలో ప్రస్తుతం మనం చర్చించే విషయం మహిళలపై ఈ దారుణాలు ఎప్పటికీ అంతమవుతాయి. అంటే మగవాళ్ళ మనస్తత్వంలో మార్పు రావాలా, వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలా. కొంతమంది అయితే ఏకంగా మహిళా దుస్తులపై అంటే చిన్న పిల్లల పైన 2 నెలల పసిపాప దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధురాల వరకు అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ కొంతమంది చెప్పే ప్రశ్న వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అని, మరి కొంతమంది చెప్పే ప్రశ్న ఏకంగా అంటే అర్ధరాత్రి సమయంలో వాళ్ళెందుకు ప్రయాణిస్తున్నారని చెప్పేసి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్త్రీ స్వేచ్ఛగా బయటికి అడుగు పెట్టగలదా అంటే ఆ ప్రశ్నకి సమాధానం లేదు. నిజంగా జంతువులలో కూడా ఇవి క్రూరమైనవి కావు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. కానీ మనుషుల విషయంలో ఎవరు క్రూరాత్మకంగా ఉంటారో, ఎవరు ఏ సమయానికి అఘాయిత్యానికి పాల్పడతారో అన్నది మాత్రం చెప్పలేం. నిన్న చూసిన ఇన్సిడెంట్లు అయితే దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. 30 ఏళ్ల మహిళపై ప్రైవేట్ స్లీపర్ బస్సులో డ్రైవర్ కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాక నిందితులిద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఇక న్యూఢిల్లీలో మనం చూసినట్లయితే పిఠాపురం ప్రాంతానికి చెందిన మహిళ, 30 ఏళ్ళు వయసు కలిగినటువంటి ఆ మహిళ 3 పిల్లలు ఉన్నారు. అంటే ఒక తల్లి తన బాధ్యత నిర్వర్తించుకొని అంటే ఏదైతే తను పని చేస్తుందో ఆ పనిని ముగించుకొని పిల్లల దగ్గరికి చేరుకునే సమయంలో అయితే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అలాగే మంగోపూర్లోని ప్రాంతంలో పరిశ్రమలో పనిచేస్తున్న ఆమె సోమవారం రాత్రి విధులు ముగించుకొని తర్వాత ఇంటికి బయలుదేరింది. ఇక సరస్వతి విహార్ బ్లాక్ బి బస్ స్టాండ్ పెద్ద ప్రైవేట్ స్లీపర్ బస్సు డ్రైవర్ సమయం ఎంత అని అడిగింది. అయితే ఆ వ్యక్తి ఆమెను బలవంతంగా బస్సులోకి లాగి వాహనాన్ని నాంగ్లోయ్ ప్రాంతం వైపు పోనిచ్చాడు. అప్పటికే బస్సులో కండక్టర్ కూడా ఉన్నాడు. బస్సును నాంగ్లోయ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆపిన డ్రైవర్ కండక్టర్ ఆమెపై అత్యాచారం చేశారు. అలాగే అనంతరం ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా మహిళలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇలాంటి నేరస్తులు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నారు. కాబట్టి చట్టాలు కాస్త మారాలి. ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం అంటే రక్షణకి ఉపయోగించేవి కాకుండా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటే అప్పుడు ఇలాంటి మహిళలు కానీ లేదంటే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కానీ కాస్త తగ్గే దిశ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషానికి వెళ్దాం. సీఎం కాన్వాయ్ కుదింపు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే వార్త ఇందాక మనం చెప్పామో ప్రధాని మోదీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. గురువారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి 4 వాహనాల కాన్వాయ్తో సీఎం ప్రయాణించారు. మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకొని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఇక గురువారం ఉదయం ఉండవల్లి నివాసంలో లోకేష్ తో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ను మంత్రి రామనాయుడు ఎస్కాట్ వాహనాలు లేకుండానే వచ్చారు. ఇక మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి కూడా తమ వాహన శ్రేణిని 2కు పరిమితం చేసుకున్నారు. మంత్రి లోకేష్ కాన్వాయ్ కూడా 4 నుంచి 2 వాహనాలకే పరిమితమైంది. అంటే ఒక విషయం ఒకరికి చెప్పే ముందు మనం ఆచరించాలి అనే ఏదైతే చెప్తారో దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు ఇప్పుడు ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అంటే ఒక విషయం చెప్పాలి అంటే ప్రజలకు చెప్పాలి అంటే ముందు ప్రజాప్రతినిధులు పాటించాలి. ఆ ప్రజాప్రతినిధులు పాటిస్తే అప్పుడు ప్రజలకి కాస్త విశ్వాసం కలుగుతుంది. వాళ్ళే చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని అనిపిస్తుంది. కాబట్టి సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎం అలాగే ప్రధాని
నరేంద్ర మోదీ నుంచి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే డీజిల్ కొరత పెట్రోల్ కొరత సమయంలో అంటే ఇప్పటి నుంచే కాస్త జాగ్రత్త వహించినట్లయితే ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలకు చెప్పే ముందు తామే పాటించి ఒక ఆదర్శాత్మకంగా వాళ్ళు కనిపించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక గురువారం ఉండవల్లి నివాసం నుంచి 4 కార్లతోనే సచివాలయానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే చిన్న పరిశ్రమలకు భారీ ఊతం అంటూ మనకు కనిపిస్తుంది. ఏపీఎస్ఎంఈఎక్స్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం 1,00,000 కోట్లతో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి. రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈక్విటీ ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఎంఈ ఎక్స్చేంజ్ ప్రారంభానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అందుకోసం రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా నిర్ణయించింది. ఇక ఇది ఏపీఎస్ఎంఈఎక్స్ రూపకల్పనకు సంబంధిత వర్గాలతో సంప్రదింపులు, రెగ్యులేటరీ సంస్థలతో సమన్వయంతో ముఖ్యంగా అంటే చిన్న పరిశ్రమలకు భారీ ఊతం 1,00,000 కోట్లతో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్. ఇక మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి. ఇలాంటి విషయాలు కాస్త చూసినప్పుడు అంటే ఎవరైతే చిన్న స్థాయిలో పరిశ్రమలు స్థాపించాలి లేదంటే చిన్న తరహాలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే భారీ ఉపశమనం లభించే దిశగా అయితే అడుగులు పడ్డాయి. ఇక ఎక్కడ ఇబ్బంది లేని వాతావరణం క్రియేట్ చేసి అలాగే ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకంటూ ఒక నూతన అధ్యాయంగా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసే దిశగా అడుగులు వేశారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే కోర్టును ప్రారంభిస్తున్న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్. అలాగే జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభం. మున్సిపల్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో 2వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం బ్రిటిష్ వారి న్యాయస్థానాన్ని కొనసాగిస్తుండటంతో ప్రజలకు సత్వర న్యాయం అందింది లేదని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక తిరువూరుకు సంబంధించిన సుమారు 500కు పైగా కేసులు పెండింగ్ లోనే ఉండటం వల్ల అలాగే ముఖ్యంగా నూజివేడు కోర్టులో ఉన్నాయని ఇక హైకోర్టు నిబంధనల ప్రకారం తిరువూరులో సబ్ కోర్టు ఏర్పాటు అవసరం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇక ముఖ్యంగా మనం చూస్తుంటే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తులు భట్టు దేవానంద్, వి గోపాలకృష్ణరావు, ఎం కిరణ్మయ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి, నూజివేడు 15వ అడిషనల్ జిల్లా న్యాయమూర్తులు, తిరువూరు కోర్టు న్యాయమూర్తులు పాల్గొని ఇక జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం అయితే చేసినట్లు మనకు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ఒకరు పోతే ఇంకొకరు అంటూ మనకు కనిపిస్తుంది. ఏంటి ఒకరు పోతే ఇంకొకరు అంటే ఏంటి? ఇది రాజకీయానికి సంబంధించిన అంటే కానే కాదు. మనం ఈ విషయాన్ని కనుక పర్టికులర్ గా చూసినట్లయితే రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో డాన్ల ఎంట్రీ. ఏంటి సినిమా తరహాలో ఏకంగా రేషన్ బియ్యం కూడా డాన్ల ఎంట్రీ ఇస్తున్నానంటే అవును నిజమనే చెప్పాలి. ఇప్పటి పరిస్థితిలో చూసినట్లయితే రేషన్ బియ్యం స్వాహాలో చాలా మంది ప్రముఖుల పాత్ర కనిపిస్తుంది. రేషన్ బియ్యం అంటే పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పెట్టిన ఓ పథకం. కానీ ఇక్కడ జరిగే తంతు ఏంటి? ఏకంగా బకాసురులు బొక్కేస్తున్నారా ఆ రేషన్ బియ్యాన్ని. అసలు ఎక్కడ జరుగుతుంది ఈ దందా అని కనుక మనం పరిశీలించినట్లయితే మనకు కనిపిస్తుంది ఇక ఒకరు పోతే ఇంకొకరు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో డాన్ల ఎంట్రీ. ఇప్పటికే 2 మెగా డాన్లపై పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టినప్పటికీ ఏం ఉపయోగం? మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. అయినా ఆగని రేషన్ బియ్యం అక్రమ రవాణా. సరికొత్తగా పుట్టుకొస్తున్న డాన్లు, వారి అనుచరులు. ఉమ్మడి కృష్ణాలో ప్రస్తుతం జూనియర్లదే హవా. అంటే డాన్లు కూడా జూనియర్లు ఉంటారంట. ఇక జూనియర్లు కూడా హవా చేస్తూ అంటే ఏకంగా ఈ రేషన్ బియ్యం దందాలో కీలక పాత్ర వహిస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. అలాగే వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దేందుకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో రేషన్ డాన్ల కార్యకలాపాలు అయితే మితిమీరుతున్నాయా అనే ప్రశ్న కనుక వేసినట్లయితే ఖచ్చితంగా అని చెప్పాలి. ఎందుకంటే పీడీ యాక్ట్లను ప్రయోగిస్తున్నా లెక్క చేయని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 2 డాన్లపై పీడీ యాక్ట్ ప్రయోగించిన అక్రమ బియ్యం వ్యాపారం మాత్రం ఆగలేదు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో జయంతి సత్యం ప్రమాదకరమైన రేషన్ డాన్ గా తనతో పోటీ పడే వారెవరైనా సరే వదలడు. ఏంటి రేషన్ బియ్యంలో కూడా ఇంత పెద్ద దందా జరుగుతుందా? ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్తారా? అంటే డాన్ ఇక్కడ కూడా పుట్టుకొస్తారంటే ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో జయంతి సత్యం ప్రమాదకరమైన రేషన్ డాన్. ఇక తనతో పోటీ పడే వారెవరైనా సరే వదలడు. దాడులకు కూడా తెగపడతాడు. ఏంటి ఏదో సినిమాలో హీరోకి అంటే జనరల్ గా హీరో విలన్ కి ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటాడు. ఆ తరహాలోనే ఉంది నిజంగా ఇది చెప్తుంటే. ఎన్టీఆర్ జిల్లాలో జయంతి సత్యం ప్రమాదకరమైన రేషన్ డాన్. అలాగే తనతో పోటీ పడే వారెవరైనా సరే వదలడు. దాడులకు కూడా తెగబడతాడు.
నేను ఎవరికైనా ఇంట్రో చెప్తున్నాను అనుకున్నారంటే కానే కాదు, ఇది వాస్తవం. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక దాడులకు కూడా తెగబడతాడు. ఇటీవల జయంతి సత్యంపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇతనిపై దాదాపు 50కి పైగా కేసులు ఉన్నాయి. ఇక జయంతి సత్యాన్ని అరెస్టు చేశాక పశ్చిమ ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ మాఫియా ఆగుతుంది అనుకుంటే అస్సలు ఆగనే లేదు. ఏంటి, మెయిన్ విలన్ ని అరెస్ట్ చేసి లోపల పెట్టినా కానీ మాఫియా ఆగలేదేంటి మరి అనే ప్రశ్న అయితే కనిపిస్తుంది. ఇక జయంతి సత్యం స్థానంలో మరో సత్యం వచ్చాడు. ఇక సినిమా తరహాలో ఒకరు పోతే మరొకరు అన్నట్టు, ఒక విలన్ చనిపోతే విలన్ కొడుకు ఎంట్రీ ఇచ్చినట్టు ఇక్కడ కూడా సేమ్ మనం చూసినట్లయితే ఇక జయంతి సత్యం స్థానంలో మరో సత్యం అయితే వచ్చాడు. ఇక ఇతను కూడా జయంతి సత్యం అనుచరుడని తెలుస్తుంది. జయంతి సత్యం ఏ విధంగా పేదల బియ్యాన్ని సేకరించి రవాణా శాఖలో మాయం చేసేవాడో ఈ జూనియర్ సత్యం కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఇక ముఖ్యంగా క్షుణ్ణంగా ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే కృష్ణా జిల్లాలోని పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో రేషన్ అక్రమ వ్యాపారం చేస్తున్న మరో డాన్ గొట్టపు రమేష్ పై ఇటీవల పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఆయన అతని అనుచరులు మండలాల వారిగా విడిపోయి ఇంకా తీవ్ర స్థాయిలో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇక రమేష్ పై 40 కేసులు ఉన్నాయి. ఇక కేసులు కూడా పోటాపోటీగా ఉన్నాయి. మనం చూసినట్లయితే సత్యం పైన, అంటే ఎవరైతే జయంతి సత్యం ఉన్నారో ఆయన పైన 50 కేసులు ఉన్నాయి. ఇక ఈ రమేష్ పైన 40 కేసులు ఉన్నాయి. అంటే కేసులో కూడా పోటాపోటీగా పోటీ పెట్టుకుని మరీ కేసులు పెట్టుకున్నట్లుగా ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక పీడీ యాక్ట్ పెట్టినప్పటికీ కూడా ఏ ఉపయోగం లేదు. ఎక్కడా దందా ఆగట్లేదు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని అయితే స్వాహా చేస్తున్నారు. అలాగే ఆయన స్థానంలో ఆయన అనుచరులు ఈ వ్యాపారాన్ని కొనసాగించడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఒకరు పోతే మరొకరు అయితే ముఖ్యంగా పేదలకు అందాల్సిన బియ్యాన్ని అయితే అందనివ్వమన్నట్లుగా కనిపిస్తుంది. అక్రమ రవాణాకు అడ్డుకునేది ఎలా? అసలు పేదల బియ్యం ఎక్కడ దొంగతనం జరుగుతుందో తెలుసుకుంటేనే కదా అక్రమ రవాణాన్ని అడ్డుకోవడానికి. అలాగే బియ్యం దొంగతనం ముందుగా డీలర్ల దగ్గర జరుగుతోంది. ఈ పోస్ట్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తున్నా కార్డుదారుల నుంచి బియ్యాన్ని తిరిగి కొనే విధానం వచ్చింది. దీంతో ఈ పోస్ట్ ముఖ్యంగా అంటే ఎంత అప్పటికే టెక్నాలజీ డెవలప్ చేసి ఎక్కడికక్కడ అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఇక కేటుగాళ్ళు కొత్త రూట్లు ఎంచుకుని మరీ ఆ బియ్యాన్ని స్వాహా చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక డీలర్లకు ఇచ్చే కమిషన్, షాపులు అద్దెలు, కరెంటు బిల్లులు, సహాయకుడు కూలీ వంటి వాటితో పాటు కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో ముఖ్యంగా అదనపు ఆదాయం కోసం డీలర్ల నుంచే స్టార్ట్ అవుతుంది అనేది మరి ఒక షాకింగ్ న్యూస్ గా మనం చూడొచ్చు. డీలర్లు అంటే సామాన్యంగా పేదలకు ఎవరైతే అంటే ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని వారధిగా పేదలకు చార్చాల్సిన బాధ్యత రేషన్ డీలర్లకు ఉంటుంది. కానీ ఆ డీలర్లే ఏకంగా అంటే ఇలాంటి కేటుగాలతో చేయి కలిపి ఇక ఈ దందాకి పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. చూద్దాం అసలు ఇక ఈ విషయానికి బ్రేక్ ఎక్కడ పడుతుందో, ఇక ఎక్కడికి చేరాల్సిన బియ్యం ఎప్పుడు చేరుతాయో మరి ఇక వేచి చూడాలి. అలాగే నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే నగరదారులకు రూట్ క్లియర్, 10 రోడ్ల విస్తరణకు టౌన్ ప్లానింగ్ శ్రీకారం. మనకి ఇక్కడ కనిపిస్తుంది 60 అడుగులకు విస్తరించనున్న పీవీపీ స్కూల్ రోడ్. ఏంటి, మన పీవీపీ రోడ్ విస్తరిస్తున్నారా అంటే ఎస్, అవుననే చెప్పాలి. ఇక నుంచి ఏదైతే రోడ్ ఉందో దాన్ని కాస్త 60 అడుగులకు విస్తరించనున్న పీవీపీ మాల్ రోడ్ కూడా మనకు కనిపిస్తుంది. ఐకానిక్ గా పీవీపీ మాల్ రోడ్ 60 అడుగులకు విస్తరణ. విద్యుత్ స్తంభాలు, తీగలు లేకుండా కొత్త తరహాలో ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఇక ప్రతి ఒక్కళ్ళు కాస్త సమయం దొరికిందంటే విజయవాడ పీవీపీ మాల్లో అలా కూర్చోవాల్సిందే. ఇక విజయవాడ పీవీపీ మాల్ పక్కనున్న రోడ్లో ట్రాఫిక్ ఎప్పుడూ నిలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ ని కాస్త క్లియర్ చేసే దిశగా ఇక 60 అడుగులకు విస్తరణ చేపడుతున్నారు. నగరంలో దశాబ్దాలుగా విస్తరణకు నోచుకొని మాస్టర్ ప్లాన్ రోడ్లపై టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా మొత్తం 10 రోడ్లను మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా విస్తరించాలని నిర్ణయించారు. ఇక తొలి దశలో 10 రోడ్లను ఎంపిక చేయగా ఒక విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే 6 రోడ్లు ఉన్నాయి. విజయవాడ అంటే చాలా పెద్ద సిటీ. ఇక ఆ సిటీలో మెయిన్ పాయింట్స్ ఎక్కడని మనం చూసుకున్నట్లయితే ఇక 6 రోడ్లు ఉన్నాయి. అంతర్గత ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ఒక్క రోడ్డు పేరునే ప్రకటించారు. ఇక పీవీపీ మాల్ రోడ్డును 60 అడుగులకు విస్తరించున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు 40-45 అడుగులు ఉంది. ఇక కాస్త కనుక పెంచినట్లయితే కాస్త ప్రజలకు కూడా తిరగడానికి ఇబ్బంది ఉండదు. అలాగే ట్రాఫిక్ ఏదైతే నిలిచిపోతుందో కాస్త ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇక నుంచి ఉండే పరిస్థితి ఉండదు. ఇక వెరీ వెరీ స్పెషల్ గా పీవీపీ మాల్ వెంబడి ఉన్న రోడ్డును ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే నిర్ణయించారు. బందరు రోడ్డు నుంచి ప్రారంభమై మొగల్రాజపురం జమ్మిసెట్ సెంటర్ వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఇక విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు లేకుండా ఐకానిక్ గా దీన్ని విస్తరించనున్నారు.
అయితే ఇదైతే కాస్త గుడ్ న్యూస్ గానే చూడాలి. ముఖ్యంగా పీవీపీ మాల్ అభిమానులు అయితే చాలా మంది ఉంటారు, ఎందుకంటే నిత్యం అక్కడికి వెళ్ళే చోటది. ఇక లవర్ స్పాట్ అలాగే ఫ్యామిలీ స్పాట్ విజయవాడలో ఎక్కడికి వెళ్ళాలన్నా పీవీపీ మాల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ చెక్ లిస్ట్ లో. సో ఇక ఈ పీవీపీ మాల్ పక్క రోడ్డు కాస్త విస్తరణ కూడా ఒక గుడ్ న్యూస్ గా మనం పరిగణించవచ్చు. ఇక చూద్దాం మరి పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, ఎప్పుడు మనకి రిలాక్సేషన్ దొరుకుతుందో. ఇక ఇక్కడ ఒక వార్తా విశేషం మనం చూసినట్లయితే, చేపల వలలాగుతూ ట్రాక్టర్ పై జారి యువకుడు దుర్మరణం. ఇక పెళ్లి చూపుల రోజునే ముంచుకొచ్చిన మృత్యువు. షేర్ మహమ్మద్ పేటలో ఘటన. ఇలాంటి అంటే కాస్త అంటే ఏదైతే జరిగిందో కాస్త జాగ్రత్తగా చేయాల్సిన పనులు అనేది మనం చూడొచ్చు. అంటే నిత్యం ప్రమాదం ఏ వైపు నుండి వస్తుందో మనం అసలు గెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఈ రోజుల్లో చూసుకొచ్చినట్లయితే. ఇక మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే, లారీ ఢీకొనడంతో దెబ్బతిన్న బస్సు ముందు భాగం, దూసుకొచ్చిన మృత్యువు. డివైడర్ దాటి వచ్చి బస్సును ఢీకొన్న టిప్పర్. యువకుడు మృతి, 16 మందికి గాయాలు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా 16 మంది గాయపడ్డారు. ఇక తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి జాతీయ రహదారిపై ఎర్నగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును డివైడర్ దాటుకుని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ శ్రీ వెంకటరమణ ట్రావెల్స్ ముఖ్యంగా స్లీపర్ బస్సు శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి బయలుదేరింది. 40 మందితో ప్రయాణిస్తున్న బస్సు గురువారం తెల్లవారుజామున 3:30 సమయంలో ఎర్నగూడెం వద్దకు చేరింది. ఇక నల్లజర్లలో కంకర దిగుమతి చేసి దేవరపల్లి వైపు వెళ్తున్న టిప్పర్ బస్సు ఒక్కసారిగా డివైడర్ దాటి దూసుకొచ్చి ట్రావెల్స్ బస్సును ఢీకొంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే దీంతో ఒక్కసారిగా బస్సు అద్దం పగిలిపోయింది. ప్రమాద దాటికి డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్న శ్రీకాకుళం జిల్లా రాజం మండలం వనవలస గ్రామానికి చెందిన నారు సాయి అనిల్ కుమార్, 24 ఏళ్ల వయసు. అయితే ముఖ్యంగా పగిలిన అద్దం నుంచి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయం, ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. బస్సు డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, 3 మహిళలు, ఒక చిన్నారితో సహా మొత్తంగా 16 మందికి గాయాలయ్యాయి. అలాగే దేవరపల్లి పోలీసులు వెంటనే క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు అనిల్ కుమార్ తన తమ్ముడు తల్లిదండ్రులతో గన్నవరంలోని ఓ వేడుకకు వెళ్తున్నాడు. తిరిగి వచ్చాక విశాఖపట్నంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉందంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక డ్రైవర్ కంటిపై కనుకుపడడంతో టిప్పర్ అదుపు తప్పిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఏదైతే అంటే ఒక టైం అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత ఖచ్చితంగా కాస్త నిద్రమత్తు అనేది వస్తుంది. కాబట్టి ఆ నిద్రమత్తు వచ్చినప్పుడు కాస్త అలర్ట్ అయ్యి, ముఖ్యంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ మధ్య ఎక్కువగా యాక్సిడెంట్లు గురవుతున్నాయి. అంటే ముఖ్యంగా ఈ నిద్రమత్తు కారణంగానే ప్రమాదాలు ఎక్కువ జరగటం మనం చూస్తున్నాం. కాబట్టి కాస్త అంటే ఇలాంటి సమయంలో మరొకరి జీవితాలు కూడా మన చేతుల్లో ఉన్నాయని కనుక డ్రైవర్ బాధ్యత వహించి కాసేపు ఆగినా పర్లేదు, కానీ ఇలాంటి ప్రమాదాలు బారిన పడి ఏకంగా అనేక మంది చనిపోతున్నారు. కాబట్టి కాస్త డ్రైవర్స్ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంత మేరకు ఉందని మరొకసారి తెలియజేస్తుంది ఈ ఘటన. నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే, పేదల సొంతింటి కల సాకారానికి చేయూతనివ్వండి. బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో విఎన్సి కమిషనర్ ధ్యానచంద్ర అయితే మనకు కనిపిస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో టిడ్కో గృహాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి వేగవంతంగా పూర్తయ్యేందుకు బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర కోరారు. నగరపాలిక సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. టిడ్కో రుణాల మంజూరు నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలు తక్షణమే మంజూరు చేసి సహకరించాలని కూడా సూచించారు. కాస్త అంటే ముఖ్యంగా పేదల సొంతింటి కళకి కాస్త దగ్గరగా అడుగులు పడే దిశగా అయితే కనిపిస్తున్నాయి. ఆటోనగర్ రోడ్ల వెంట ముఖ్యంగా ఎంత చూసినా ఎక్కడ చూసినా చెత్తమయం. అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం కాస్త కట్టుదిట్టం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఇంతే జరుగుతుంది. రాత్రి వేళలో ట్రక్కుల ద్వారా ఆటోనగర్ తరలింపు ఇబ్బంది పడుతున్న స్థానికులు, స్పందించని ఐలా అధికారులు. జవహర్ ఆటోనగర్ చెత్త సమస్య వెంటాడుతుంది. ఇక్కడ తయారయ్యే చెత్తని శానిటరీ సిబ్బంది కొరతతో సకాలంలో తరలించలేని స్థితి నెలకొంది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా పక్క ప్రాంతాల నుంచి ట్రక్కుల ద్వారా చెత్తను తీసుకొచ్చి ఏకంగా ఆటోనగర్లో నింపివేయడంతో అక్కడ ఉన్న స్థానికులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అధికారులు కూడా వాటిని పట్టించుకోవట్లేదు. దీనిపైన అధికారులు కాస్త నిఘా పడితే ఇలాంటి చెత్తని అరికట్టవచ్చని స్థానికులు చెప్తున్నారు. కాస్త అంటే ఎవరైతే కాస్త స్థానికులు ఉంటారో అంటే తగిన
చెందిన అధికారులకి చెప్పినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లభించడం లేదు. కాస్త అధికారులు చొరవ తీసుకుంటే కానీ ఇలాంటి చెత్తని అరికట్టవచ్చు. అలాగే కాలుష్యానికి అలాగే పర్యావరణానికి ఇబ్బంది అయిన చెత్తను అక్కడే తగలబెట్టడం వల్ల అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్ళే వాళ్ళు అటుగా ప్రయాణించే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కాస్త చొరవ తీసుకొని ఇలాంటి విషయంలో కాస్త కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉంటే మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వవు. ఇక సాక్షి హెడ్లైన్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇక సాక్షి పేపర్ కనుక మనం చూసినట్లయితే అప్పన్న కొండకు గుండు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నరసింహస్వామి కొలువైన క్షేత్రానికి ఎసరు. ఇక డేటా సెంటర్ పేరుతో సింహాచలం కొండపై విచ్చలవిడిగా తవ్వకాలు, తీవ్ర అపచారం అని భక్తుల ఆందోళన కలిగిస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం బంద్. ముఖ్యంగా మనం చూసినట్లయితే తీవ్ర నీట ఎద్దడి ముప్పు. ఇక ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కు తిప్పలే. ప్రైవేట్ రిసార్ట్ల కోసం పావురాల కొండపై అడ్డగోలుగా తవ్వకాలు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి ప్రాచీన బౌద్ధం ఆనవాళ్ల సమాధి. అలాగే లీజుల పేరుతో చంద్రబాబు సర్కారు అనాలోచిత చర్యలు. ఇక దశాబ్దాలుగా విపత్తుల నుంచి విశాఖను కాపాడుతున్నప్పటికీ కొండలు కనుమరుగు. ఇక పర్యావరణ సమతుల్యాలకు తీవ్ర విఘాతం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు. ఇక మనం చూసినట్లయితే అంటే ముఖ్యంగా ఏదైతే సింహాచలం కొండ ఉందో ఆ కొండని పూర్తిగా తవ్వేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈ ఫోటోలో కనిపించేది సింహాచలం కొండ. సింహాచలం అప్పన్న దేవస్థానానికి చెందిన ఈ కొండకు డేటా సెంటర్ పేరుతో అయితే తవ్వకాలు చేపడుతున్నారు. ఇక భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ కొండ కనుమరుగు కానుంది అంటూ మనకు కనిపిస్తుంది. అలాగే నరసింహస్వామి కొలువైన కొండకు చంద్రబాబు ప్రభుత్వం ఎసరు పెట్టడం తీవ్ర అపచారం అని భక్తులు అంటున్నారని చెప్పేసి మనకి ఇక్కడ సాక్షి పేపర్లో కనిపిస్తుంది. ఇక ఈ కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన చప్టా కూడా మూసుకుపోవడంతో 3వ సర్ల వరకు నీటి ఎద్దడి అయితే కనిపిస్తుందని చెప్తూ మనకు కనిపిస్తుంది. అలాగే ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే వైఎస్ఆర్ సిపిలో చేరిన మోపిదేవి. ఇదైతే కాస్త షాక్ వార్తలాగానే మనకు కనిపిస్తుంది. ఇక అనుచరులతో సహా పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ఇక పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటానని జగన్ వెల్లడి. ఇక తనపై నమ్మకంతో తన వెంట ముఖ్యంగా నడిచే ప్రతి ఒక్కరికి మంత్రి చేస్తానని అంటే ముఖ్యంగా మంచి చేస్తానని స్పష్టీకరించడం కూడా మనం చూసాం. ఇక పార్టీ నేతలు కార్యకర్తలతో కిక్కిరిసిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం. రేపల్లకు చెందిన సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావును వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్. అలాగే చిత్రంలో మనకు కనిపిస్తున్నారు పార్టీ నేత నాగమోహన్ కృష్ణ తదితరులు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి బాబు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా అప్సడా తెలియకుండా ఆక్వా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటనలు చేస్తారా అంటూ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఈ వార్తని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒక ప్రభుత్వాన్ని చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది అంటూ మనకి ఇక్కడ ప్రశ్న కనిపిస్తుంది. అలాగే ఆ కంపెనీలకు మీకు సానుభూతి పరులవి కాబట్టే కదా కమిషన్ల కోసం వారితో మీరు లాలూచి పడ్డారన్నది నిజం కాదా అంటూ మరొక ప్రశ్న కనిపిస్తుంది. ఇక సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. అలాగే ఆక్వా ఫీడ్ ధరలు తాత్కాలికంగా నిలిపివేశామంటూ మొసలి కన్నీరు కార్చడం కరెక్ట్ కాదు అంటూ కూడా మనకు కనిపిస్తుంది. ఇక లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించిన జగన్. ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయో మరి ఇక ఇంతే నిజంగా సీఎం చంద్రబాబుని ఏదైతే ముఖ్యంగా కొన్ని విషయాల్లో మనం ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకి ఎంతవరకు తెలుసు అంటే ఒకవైపు ప్రజల దృష్టి నుంచి కనుక మనం చూసినట్లయితే అప్సరాకు తెలియకుండా ఆక్వా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటనలు ఎలా చేస్తారు అంటూ ప్రశ్న కనిపిస్తుంది. ఇది నిజంగానే జరిగిందా లేదంటే ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా అన్న విషయం అయితే ఇక ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది. ఇక కొన్ని రోజుల్లో ఈ విషయం మరొకసారి తెర మీదకి వచ్చి అసలు ఏం జరుగుతుంది అన్న విషయం ప్రజలకు తెలుస్తుందని చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ఇంధన పొదుపు చర్యలు పాటించాలి, మంత్రులు స్వచ్ఛందంగా కాన్వాయ్ను తగ్గించుకోవాలి. ఏపీ కేబినెట్ నిర్ణయం. ఇక ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటించాలి. ఇక మంత్రులు విదేశీ పర్యటనలు తగ్గించాలి అంటూ మనకు కనిపిస్తుంది. ఇక ప్రత్యేక విమానాల వినియోగాన్ని అదుపు చేయాలి. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మందు మార్చలానికే అంటూ ఇక టీడీపీ సిండికేట్కే కట్టబెడదాం, చంద్రబాబు సర్కారు పన్నాగం.
3736 మద్యం దుకాణాల లైసెన్స్లు ఏకపక్ష రెన్యువల్ అంటూ మనకు కనిపిస్తుంది. అలాగే నోటిఫికేషన్ లేకుండానే కట్టబెట్టేందుకు ఎత్తుగడ. ఇక ముఖ్య నేత ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ సన్నద్ధం అంటూ మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనకు చూసినట్లయితే టీడీపీ అరాచకాల్లో భాగస్వాములైన పోలీసుల వదనం. మంత్రి భరత్ అనుచరుడు తిలక్ వేధింపులతో సతీష్ ఆత్మహత్య. సిఐ శేషయ్య వేధింపులతో యువజన విభాగం నేత బాలు ఆత్మహత్యాయత్నం. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటూ మనకు కనిపిస్తుంది. అంటే వైసీపీ టీడీపీ కార్యకర్తలు అనేక సార్లు గొడవ పట్టడం మనం చూసాం. ఇక మరొకసారి ఆ ఘటన మళ్ళీ రిపీట్ అయినట్లు మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి బాబు. అప్సరాకు తెలియకుండా ఆక్వాఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటిస్తారా? కమిషన్ల కోసం వారితో మీరు లాలూచి పడ్డారన్నది నిజం కాదా? ఇక సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండే ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీకి తెలియకుండా, దాని అంగీకారం లేకుండా ఆక్వాఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి అంటూ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబును నిలదీశారు. ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే వాళ్ళు మీ వాళ్ళు కాబట్టే కదా అని ప్రశ్నించారు. ఇక కమిషన్ల కోసం వారితో మీరు లాలూచీలు ఆడట్లేదా అని అంటూ మరొక ప్రశ్న అడగడం జరిగింది. ఇక ఆక్వా ఫీడ్ ధరలు పెంచుతున్న తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలి కన్నీరు కాచడం కాదు, ఇక పెంచిన ఆదాయాలను పూర్తిగా ఉపసంహరించుకునేలాగా మీరైతే చేయాలి అంటూ కనిపించింది. ఇక లేకపోతే రైతులకు కలిసి ఆందోళన చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక గురువారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు గారు, మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకు తింటున్నారు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నిటినీ నీరుగార్చి ముఖ్యంగా ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండే అప్సరాకు తెలియకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీల రేట్లు పెంచాయని మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వు పెట్టాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక అయితే ముఖ్యంగా ఇక ఈ విషయంలో అంటే చంద్రబాబు గారు మీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతో పాటు ఆక్వా రైతులు కూడా చితికిపోయారు. ఇక సిండికేట్ ఆక్వా రైతులు ముఖ్యంగా అంటే ఒక పక్క దళారుల నుంచి రైతులను రక్షించడానికి నేను అనేక కార్యక్రమాలు చేపట్టాను, కానీ మీరు మాత్రం ఎందుకు రైతులను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించడం జరిగింది. ఇక దీనిపైన చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే 4 నెలల్లో 48 కోట్లు స్వాహా. శ్రీవాణి టికెట్ల పేరుతో భారీ కుంభకోణం. ఆన్లైన్లో రోజు 1.5 నిమిషంలో మొత్తం 800 టికెట్లు బుకింగ్ పూర్తి. అలాగే ఆ తర్వాత కూడా దళారుల చేతిలో మరిన్ని టికెట్లు 10,500 రూపాయలు ధర. అలాగే టీటీడీ, ఐటీ, విజిలెన్స్ దళారులు కుమ్మక్కు. 4 నెలలుగా రోజుకు 8 టికెట్లు కూడా అర్హులకు అందని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరపాలి. అలాగే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఇందులో కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే తిరుమలలో శ్రీవాణి టికెట్ల పేరుతో జరుగుతున్న కోట్ల రూపాయల కుంభకోణాన్ని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బయటపెట్టారు. ఇక ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైన కేవలం 1.5 నిమిషాల్లోనే ఏకంగా 800 టికెట్లు అయితే మాయమవుతున్నట్లు కనిపిస్తుంది. ఇక అనంతరం మరిన్ని టికెట్లు దళారుల చేతిలోకి ముఖ్యంగా అంటే అధిక ధరలకు దళారుల చేతుల్లోకే వెళ్తున్నట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఒక్కో టికెట్ ను ముఖ్యంగా 15,000కు విక్రయిస్తూ గత 4 నెలల్లో సుమారు 48 కోట్ల అక్రమ దందా సాగిందని చెప్పారు. ఇక టీటీడీ, ఐటీ, విజిలెన్స్ విభాగాలకు చెందిన కొందరు సిబ్బంది దళారులతో కుమ్మక్కై ఈ మాఫియాకు అండగా నిలుస్తున్నారు. అర్హులకు గత 4 నెలలుగా రోజుకు 8 టికెట్లు కూడా అందని పరిస్థితి నెలకొందని, దీనిపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో భూమన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఏం జరుగుతుందో అయితే ప్రజలకు తెలియాల్సిన అవసరం అయితే ఎంత మేరకు ఉందని చెప్పేసి ఆయన నిన్న ధ్వజమెత్తినట్లు మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం చూసినట్లయితే పెళ్లింట పెను విషాదం అంటూ మనకు కనిపిస్తుంది. పుట్టింటికి వస్తుండగా ప్రమాదంలో నవవధువు మృతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తల్లి కూడా. విశాఖ జిల్లాలో ఘటన.
ఇక పెళ్లి ముచ్చట్లు తీరకముందే నూరేళ్ల బంధానికి అయితే పునాది పడకముందే నవవధువు అనంతలోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లి కుమార్తె తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన విశాఖ జిల్లా ఆగజంపూడి ఉక్కు జనరల్ ఆసుపత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. ఇక పరువాడ మండలం వాడచీరుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగులు సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు వాడచీపురుపల్లి చెందిన పంచాయతీలో క్లాప్ వ్యాన్ డ్రైవర్ ఆయనకు నిర్వాసిత కాలనీ అయ్యాడు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక తిరుమరుగు లో భాగంగా గురువారం నవవధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనక మహాలక్ష్మి సోదరి కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి ఆగనంపూడి బయలుదేరారు. అయితే ఇక మార్గ మధ్యలో అంటే కారును నరసింగరావే నడుపుతున్నాడు. మరికొంత సేపట్లో ఇంటికి చేరుకుంటామన్న సమయంలో ఆగనంపూడి ఉక్కు జనరల్ ఆసుపత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నరసింహరావుకు కళ్ళు మూతలు పడడంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధి లైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. ఇక కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తల్లి కనక మహాలక్ష్మి ముఖ్యంగా కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించారు. అలాగే సోదరి వరలక్ష్మి, నరసింహరావు తీవ్రంగా గాయపడ్డారు. ఇక రామేశ్వరి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఇక నిద్రమత్తు కారణంగా అనేక యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది. నిద్రమత్తు కాస్త ఒక 5 నిమిషాల ఆలస్యానికి జరిగినా పర్లేదు, కానీ ముఖ్యంగా ఇలాంటి ప్రాణాలు పోయే యాక్సిడెంట్లు అయితే అనేకం చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి డ్రైవర్లు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందిగా మరొకసారి ఈ విషయం మళ్ళీ తెలియజేస్తున్నాయి ఇలాంటి విషయాలు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం చూద్దాం. కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ అంటూ మనం ఇందాక మాట్లాడుకున్నాం. మరొకసారి ఆ వార్త కనుక మనం చూసినట్లయితే సిఎల్పి నాయకుడిగా ఎంపీగా ముఖ్యంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్రకటన. ఇక అధిష్టానం నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిలో రమేష్ చెన్నితాల. అంటే సీఎం పదవి తనను చేజిక్కించుకుంటాననుకున్న ఆయన ఒక్కసారిగా అంటే రమేష్ చెన్నితాల కాస్త బాధపడినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే యూపీలో ప్రకృతి బీభత్సం. ఇక భీకర వర్షం పెనుగాలులతో కకావికలమైన యూపీ. వర్ష సంబంధ ఘటనలో 111 మంది దుర్మరణం పాలయ్యారు. అలాగే గాలి దుమారం దాటికి 50 అడుగులు ఎత్తుకు ఎగిరిపడిన వ్యక్తి. అంటే ఎంత తీవ్ర స్థాయిలో అక్కడ వర్షం బీభత్సం సృష్టించిందో మనకు తెలియచ్చు. ఈ మధ్య కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ పిడుగుల వల్ల అనేక మంది మరణించారు. కానీ ఇక్కడ చూసినట్లయితే తీవ్రత మనం చూసినట్లయితే మండే ఎండలో ప్రకృతి ప్రకోపానికి ఉత్తరప్రదేశ్ చివురు టాకులా వణికిపోయింది. ఇక భారీ వర్షాలు, వడగండ్లు, పెనుగాలు యూపీలో ఊహించిన స్థాయిలో బీభత్సం సృష్టించాయి. అలాగే భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇక విద్యుత్ స్తంభాలు విరిగిపోయి రహదారులపై పడి ప్రమాదకరంగా పరిణమించాయి. ఇక పెద్ద సంఖ్యలో పూరి గుడిసెలు, రేకులు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాలు, పిడుగులు పడిన ఇళ్లు, గోడలు, చెట్లు కూలిన ఘటనలో బుధవారం ఏకంగా మనం చూసినట్లయితే డేటా 111 మంది ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. ఇక పలువురు గాయపడ్డారు. గాలి దుమారం సృష్టించిన వినాశనం మరింత దారుణంగా ఉంది. ఇక రేకుల షెడ్లు పేక మేడల్లా ఎగిరిపోయాయి. గాలికి కొట్టుకుపోయిన ఒక్కో షెడ్ను బలంగా పట్టుకున్న ఒక వ్యక్తి ఏకంగా దాంతో పాటే గాల్లోకి లేచాడు. అంటే ఎంత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక గాల్లో 50 అడుగులు ఎత్తు ఎగిరిపడి గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలకు ఆదేశించారు. ఇక 26 జిల్లాల్లో బుధవారం హఠాత్తుగా మొదలైన పెను ఈదురుగాలు, కుండపోత వర్షం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ప్రకృతి విపత్తులు ఏ విధంగా ఉంటాయో అస్సలు ఊహించలేం. ఒక పక్క ఎండ వాన, మరొక పక్క అక్కడక్కడ ఇలాంటి ప్రమాదాలు. అంటే ఏ సమయానికి ఈదురుగాలు వస్తాయో, ఏ సమయానికి వర్షం కుండపోత వర్షంగా మారుతుందో అంచనా వేయలేని పరిస్థితి. ఒకప్పటిలా కాకుండా వాతావరణం కూడా మన ఆలోచనలకి భిన్నంగా ఇలాంటి ప్రమాదకరంగా మారడంతో కాస్త భయపడే విషయాలు అయితే నెలకొన్నాయి. ఇక యూపీ మళ్ళీ ఇంతకు ముందులా రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక వాతావరణం చూపించిన అంటే ముఖ్యంగా వాతావరణం వల్ల అక్కడ జరిగిన డ్యామేజ్ చూసుకున్నట్లయితే రోడ్లు కావచ్చు, అలాగే ఇల్లులు కావచ్చు, మళ్ళీ ఎప్పటికీ నార్మల్ స్టేజ్కి వస్తాయో, విద్యుత్తులు కూడా అంటే ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు కూడా విరిగి పడిపోవడంతో అక్కడ అన్ని విధాలుగా అడ్డంకులు ఏర్పడినట్లుగా కూడా చెప్తున్నారు. ఇక యూపీ ఎప్పటికి నార్మల్ అవుతుందో చూడాలి మరి. ఇక విశాలాంధ్రలో ఇవాళ మెయిన్ హెడ్లైన్స్ కనుక మనం చూసినట్లయితే ఉద్యాన పంటలకు
రాయలసీమకు కేంద్రం. ఇక రాష్ట్రంలో 2 లక్షల కోట్ల పరిశ్రమలు, ఉన్నత విద్యాశాఖలో 1523 పోస్టులు, ఇక విద్యుత్ సంస్థలో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక అనేక విషయాల్లో అయితే రాయలసీమకు కేంద్రంగా కాస్త గుడ్ న్యూస్ వినిపించే దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. ఇక పొదుపు చేద్దాం, ఏదైతే సీఎం చంద్రబాబు మళ్ళీ మరొకసారి అంటే ప్రజలు కాస్త అప్రమత్తమై డీజిల్ పెట్రోల్ దృష్ట్యా పెట్టుకొని కాస్త అనవసరమైన ప్రయాణాలను చేయొద్దంటూ, అలాగే ప్రతిరోజు కాస్త పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడినట్లయితే కాస్త సేవ్ అవుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవి ఇవాల్టి వైకే న్యూస్ అనాలిసిస్.